హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో మిక్స్ కలెక్షన్ చూపిస్తానండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో ఫ్యాబ్రిక్ డీటెయిల్స్, ప్రైస్ వీడియోలోనే మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ మా వాట్సాప్ నెంబర్ 9885524092కు షేర్ చేయండి. చాలా శారీస్ అయితే సేల్ ప్రైసెస్లో అవైలబుల్లో ఉన్నాయండి. మిస్ చేసుకోవద్దు. 1 by 1 శారీస్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్. ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ డోలా సిల్క్ వస్తుందండి. ఒకలాంటి పౌడర్ గ్రీన్ కలర్, దీనికి డార్క్ మేనక పచ్చ కలర్ అండి, డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి టస్సర్ డోలాలో. ఇది ఫ్రెష్ పీస్ అండి. శారీ అంతా కూడా మీకు ఇలా జామ్దాని కాన్సెప్ట్తో డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. దీనికి శారీయే హైలైట్ అంటే బ్లౌజ్ కూడా డిజైనర్ పీస్ లాగా ఈ విధంగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్కి బడ్జెట్ రేంజ్లో బ్యూటిఫుల్ శారీ, ఫ్రెష్ మిక్స్ శారీ అండి. మీకు మిస్టేక్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. ఓకే, శారీ నెంబర్ 1 480 ఓన్లీ. ఎక్సలెంట్ పీస్ అండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా ఇలా చిన్న కడీ బార్డర్ అయితే వస్తుంది. సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి. ఓన్లీ 480 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ అడిషనల్. లైట్ వెయిటే ఉంటుంది, హెవీ వెయిట్ అలా కూడా కాదు. పళ్ళు పోర్షన్ కూడా మీకు జామ్దాని కాన్సెప్ట్. ఇదంతా మీకు డిజిటల్ ప్రింట్ అండి, జామ్దాని స్టైల్లో. వెరీ బ్యూటిఫుల్ పీస్. దట్టు మీకు ఈ కలర్ కాంబినేషన్ ఉంది చూసారా, చాలా బాగుంటుంది. ఫాలింగ్ ఉంటుందండి, అంటే ప్లీట్స్ నీట్గా పడతాయి, స్టిఫ్నెస్ అలా ఉండదు. ఫ్యాబ్రిక్లో లైట్గా షైనింగ్ ఉంటుంది. అండ్ బార్డర్ కలర్తోనే హెవీగా బ్లౌజ్ అనేది ఉంది. సింగిల్ పీస్ అవైలబుల్. 480 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సూపర్ హిట్ డిజైనర్ శారీ అండి. బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చింది. సో మీరు ఈ బ్లౌజ్ ఉందనుకోండి, వేరే ప్లెయిన్ శారీస్ అయినా కూడా వాటిపైకి కొంచెం హెవీ ప్రింటెడ్, అంటే కొంచెం యూనిక్గా ఉండాలి ప్రింట్స్, హెవీ బ్లౌజెస్ కావాలనుకునే వాళ్ళు ఇలా అయినా పేర్ చేయొచ్చు అండి. అంటే ఈ బ్లౌజ్ వేరే శారీస్తో అయినా పేర్ చేయొచ్చు కాంట్రాస్ట్గా. చాలా బాగుందండి. బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. శారీ కూడా నెక్స్ట్ లెవెల్ పీస్. ఇది ఓన్లీ 480 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 1. ఈ వీడియోలోంచి ఎన్ని శారీస్ తీసుకున్న షిప్పింగ్ కాస్ట్ అయితే ఆ వెయిట్ని బట్టి ఎక్స్ట్రా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ అండి, శారీ నెంబర్ 2. ఓన్లీ 520 రూపీస్లో సేల్లో అవైలబుల్లో ఉందండి. ఆల్ ఓవర్ మీకు కలంకారీ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. పట్టు లాంటి షైనింగ్ అయితే ఉంటుందండి. ఇవి ప్యూర్ మైసూర్ క్రేప్ డోలాస్ వస్తాయి. ప్యూర్ డోలా సిల్క్ బేస్లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కదండి. దగ్గర అటువంటి ఫీల్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్. బట్ ఇది ఒకటి కాదండి, ఇది ప్యూర్ కాదు. బట్ ఆ ఫీల్ అనేది ప్రీమియమ్ చాలా బాగుంటుందండి. ప్రీమియం అంటే ఆల్మోస్ట్ ప్యూర్ టైప్లో ఉంటుంది ఫ్యాబ్రిక్. దట్టు చాలా లైట్ వెయిట్, సాఫ్ట్ ఉంటుందండి. మీరు చూడొచ్చు, ఇదంతా శారీలోంచి డిజిటల్ ప్రింట్తో పాటుగా జరీ వీవింగ్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్తో చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా అన్నీ ఇలా మల్టీ కలర్లో, అంటే కలర్స్లో ఉంది చూడండి. ఇక్కడ లైట్ పర్పుల్, గ్రే, పిస్తా గ్రీన్, ఇలా మల్టీ కలర్లో ఉంటుందండి. శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్, సాఫ్ట్ మెటీరియల్ అండ్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. బాటమ్ వైపున, పై వైపున చిన్న బార్డర్ అండి. సేమ్ స్టైల్లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా ఆల్రెడీ ప్రీమియం ఉంటుందండి. సో ఆ ప్రింట్ కూడా కొంచెం యూనిక్గా డిజైనర్ పీస్ లాగా ఉంది కాబట్టి, అంటే బడ్జెట్ రేంజ్లో చూస్తున్నట్లయితే అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్లో కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు. 520 రూపీస్లో సేల్లో అవైలబుల్లో ఉంది. సో కాంట్రాస్ట్గా, అంటే బార్డర్ కలర్లోనే మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి స్ట్రైప్స్తో. ఓన్లీ 520 షిప్పింగ్ అడిషనల్. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ వన్ అండి, శారీ నెంబర్ 3. ఓన్లీ 650 రూపీస్ అండి. ఇది మామూలు సేల్ ప్రైస్ కాదు. ఇది వచ్చేసి లావెండర్ గ్రే కలర్ టైప్, అంటే డ్యూయల్ టోన్ ఉంటుంది బేస్. స్కై బ్లూ గ్రే మిక్స్ కలర్ అండి. మొత్తానికి పేస్టల్ షేడ్, అంటే బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ వద్దు అనుకున్న వాళ్ళు పేస్టల్స్లో ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయొచ్చు అండి. శారీ అంతా కూడా మీకు లీఫ్ ప్యాటర్న్, అంటే ఎంబోస్ వీవింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాపర్ కలర్తో జరీ వీవింగ్ అండి. 2 సైడ్స్ కూడా సేమ్ ఈ బ్రిక్ రెడ్ కలర్లో, మెరూన్ కలర్లో బార్డర్ అయితే ఉంటుంది. సేమ్ కలర్లోనే పళ్ళు పోషన్ అండి. ఇది ఫ్రెష్ శారీ, మీకు సేల్లో అవైలబుల్లో ఉందండి. బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే ఇలా చిన్న బూటీస్తో వస్తుందండి. అండ్ కట్టు చెంగు కొంతవరకు ఈ విధంగా వస్తుంది. కతాన్ స్టైల్లో ఉంటుందండి శారీ అయితే. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది షైనింగ్తో. ప్రైస్ చూసారా, 650 ఓన్లీ. మీరు బల్క్లో తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్లో ఈ ఫ్రెష్ గ్రేడియేషన్లో ఈ ప్రైస్ అయితే రాదండి. 650లో అవైలబుల్లో ఉంది. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ గిఫ్టింగ్ పర్పస్ తీసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో చూస్తున్నట్లయితే శారీ మాత్రం చాలా బాగుంటుందండి. ప్లీట్స్ కూడా నీట్గా పడతాయి. దట్టు అంటే రొటీన్గా చూసే జాల్ ప్యాటర్న్స్ వద్దనుకుంటే ఇలా లీఫ్ కాన్సెప్ట్తో చూడొచ్చండి. బాగుంటుంది శారీ. ఓన్లీ 650 రూపీస్. ఫ్రెష్ శారీ అండి. 650 ఓన్లీ. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, కాస్ట్లీ శారీ ఇది. అవుట్ సైడ్ వచ్చేసి 5000 నుంచి 6000 ఉండేటటువంటి ప్రీమియం మష్రూ కతాన్ శారీ అండి. క్వాలిటీ చూడొచ్చు. గజ్జీ సాటిన్ టైప్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్, సాఫ్ట్గా. అండ్ వీవింగ్ కూడా మీకు హ్యాండ్లూమ్ రేంజ్లో ఉంటుందండి. ఆ జరీ వీవింగ్ అంతా కూడా. కాస్ట్లీ శారీ, మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉందండి. 950 రూపీస్. కలర్ కూడా అంటే బ్రైడ్స్కి సెట్ అయ్యేలాగా చాలా మంచి షేడ్ అండి. ఇది చెర్రీ రెడ్
కలర్ చెరీ రెడ్ అనుకోండి, మంచి షేడ్. పళ్ళు పోర్షన్ ఫ్యాబ్రిక్ జరీ వీవింగ్ చూడండి, మీకు అర్థమైపోతుంది శారీ క్వాలిటీ అనేది. ఓవర్ వెయిట్ అలా ఉండదండి. శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి. బ్రైడ్స్కి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ బార్డర్ అనేది చూడండి, ప్యూర్ కంచిపట్టు శారీస్లో వచ్చినట్టుగా ఈ రేంజ్లో ఉందండి. వీవింగ్ ప్రీమియం ఉంటుంది. ఇది కాస్ట్లీ శారీ. ఓకే, మీకు సేల్లో కాస్ట్ టు కాస్ట్ ప్రైస్లో అవైలబుల్లో ఉందండి. మిస్టేక్స్ అలా కాదు, ఫ్రెష్ పీసే సేల్లో అవైలబుల్లో ఉంది. సో పళ్ళు పోర్షన్ కూడా సేమ్ బార్డర్ మ్యాచింగ్ అయ్యే విధంగా గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ వస్తుందండి. 950 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి. ఓకే, ఫ్యాబ్రిక్ ప్రీమియం మష్రూ కథాన్ వస్తుందండి. రివర్స్ సైడ్ ఇదంతా గోల్డెన్ కలర్ జరీ వీవింగ్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లోనే ప్లెయిన్ ఉంటుందండి. స్లీవ్స్కు బార్డర్ వస్తుంది. ఓవర్ వెయిట్ ఉండదండి శారీ. సేమ్ శారీలో వచ్చినట్టుగానే ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుంది. కట్టు చెంగు కొంతవరకు జరీ లైన్స్ అయితే వచ్చాయి. ఎక్కువ ఏం కాదండి, ఒక 1/2 మీటర్ కంటే కూడా తక్కువే ఉంటుందండి కట్టు చెంగు అనేది. సూపర్బ్ శారీ అండి. కథాన్ అంటే రెగ్యులర్ చూసే కథాన్ కాదు, మష్రూ కథాన్ అండి. సాటిన్ ఫీల్ ఉంటుంది, అంటే గజ్జీ సాటిన్ ఫీల్ ఉంటుంది. బట్ ఇది మష్రూ కథాన్, చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ ప్రీమియం, వెరీ బ్యూటిఫుల్ పీస్. కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఓవర్ వెయిట్ కాదు, ప్లీట్స్ నీట్గా పడతాయి. ఎంత బాగుందో చూడండి, కలర్ వైజ్ ప్యాటర్న్ వైజ్. 950 రూపీస్లో సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉందండి. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. వెరీ బ్యూటిఫుల్ పీస్. బార్డర్ చూసే తీసుకోవచ్చండి, ట్రెడిషనల్ బార్డర్. నెక్స్ట్ వన్ అండి, ప్యూర్ హెచ్ఓ క్రేప్. ఇది కూడా క్లియరెన్స్ సేల్ ప్రైస్లో చాలా లో ప్రైస్లో అవైలబుల్లో ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే అల్ట్రా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి కలర్ రిన్ సోప్ కలర్ అనుకోండి. ఇదంతా గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ అండ్ ఈ విధంగా మీనా అయితే వస్తుంది. కానీ ఇవన్నీ వైట్లో వస్తాయండి. ఈ ప్యూర్ శారీస్ అన్నీ కూడా వైట్లో వచ్చిన తర్వాత వీటిని నచ్చిన కలర్స్తో డై చేస్తారు. అలా చేసే ప్రాసెస్లో ఈ గోల్డెన్ జరీ ఉంది కదా, ఇది కూడా కొంచెం బ్లూయిష్ కలర్లో డై అయింది చూసారా. సో జరీ అనేది ప్యూర్ గోల్డెన్ కలర్, లేదంటే యాంటిక్ కలర్లో కనిపించట్లేదు. గోల్డెన్ స్కై బ్లూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అటువంటి షేడ్ అయితే కనిపిస్తుందండి. ఆ జరీ కలర్ అనేది ఆల్మోస్ట్ మీకు శారీ కలర్తో మిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇంకొక విషయం ఇక్కడ చూసారా, వీవింగ్ రివర్స్ సైడ్ టైట్గా ఉందండి. ఒక్కసారి నీట్గా ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది. 100% ప్యూర్ హెచ్ఓ క్వాలిటీ ప్రీమియం ఉంటుందండి. రిన్ సోప్ కలర్ ఇది విత్ బ్లౌజ్ ఉంటుంది. మైనర్ మిస్టేక్స్లో వచ్చింది, బట్ మిస్టేక్స్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. బట్ క్లియరెన్స్ సేల్ ప్రైస్లో మీకు అసలు అన్బీటబుల్ ప్రైస్ అండి. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది చూడొచ్చు. స్లీవ్స్కి ఈ విధంగా బార్డర్ క్వాలిటీ చూడండి ఒకసారి. బార్డర్స్ అన్ఫినిష్డ్ ఉంటాయి. మీరు ఇలా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించుకోండి. కలర్ అవసరం ఉందండి. ప్రైస్ ఓన్లీ అండర్ 1000 అండి. 950, జస్ట్ 950. ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. 950 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్, ఓవర్ వెయిట్ కూడా కాదండి. శారీ అంతా ఈ విధంగా వీవింగ్ అయితే వస్తుంది. సో పళ్ళు కూడా ఈ విధంగా డిజైనర్ కాన్సెప్ట్తో వస్తుందండి. పికాక్స్తో క్రెయిన్స్తో చాలా బాగుందండి శారీ అయితే. షైనింగ్ చూడొచ్చు మీరు. ఓన్లీ 950 రూపీస్లో ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ప్యూర్ హెచ్ఓ అండి. నెక్స్ట్ అని ఇది వచ్చేసి కథాన్లో పష్మీనా ప్యాటర్న్ అండి. సూపర్గా ఉంది. ఇది కూడా మీకు సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంది. ఎల్లో అండి, బేస్ వచ్చేసి పై వైపున రాణి పింక్ బార్డర్ వస్తుంది. బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా పష్మినాస్లో వచ్చేటటువంటి కాన్సెప్ట్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. అంటే ఫ్యాబ్రిక్లో షైనింగ్ కానివ్వండి సూపర్ ఉంటుంది. ఇందులో మెయిన్ ఏమంటే జరీ వీవింగ్ వచ్చేసి ఇలాగ థిక్గా ఉంటుంది. హెవీ బనారసీ శారీస్లో వచ్చినట్టుగా ఇలా థిక్గా ఉంటుంది. బార్డర్స్ కొంచెం షార్ప్గా ఉంటాయండి. ఓకే, ఇది మీరు మేనేజ్ చేసుకోండి. శారీ మాత్రం మిస్టేక్స్ అలా కాదండి, ఫ్రెష్ పీసే, కాకపోతే మీకు సేల్లో అవైలబుల్లో ఉంది. ఎక్సలెంట్ పీస్ అండి. 1150 రూపీస్ ఓన్లీ. సేల్ ప్రైస్ ఓన్లీ 1150. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. హెవీ డిజైనర్ పీస్ అండి, ఓవర్ వెయిట్ కూడా కాదు. సో శారీ అంతా కూడా బార్డర్లో మల్టీ కలర్ మీనా వర్క్ అయితే వస్తుంది చూడొచ్చు. ఇవి స్పెషల్గా క్రాప్ టాప్స్కి అలాగా డిజైన్ చేయించాలన్నా కూడా హైలైట్ ఉంటాయండి. అంటే బడ్జెట్ రేంజ్లో హెవీ అంటే డిజైనర్ బాగా ట్రెండ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ మీకు బడ్జెట్ రేంజ్లో అవుతుంది. దట్టు క్వాలిటీ చాలా బాగుంటుంది. హెవీ పష్మినా కాన్సెప్ట్లోని పళ్ళు పోర్షన్ ఉందండి. శారీ ఈ విధంగా వస్తుంది. ఓవర్ వెయిట్ కూడా కాదు. బ్లౌజ్ వచ్చేసి డ్యూయల్ టోన్లో ఉంటుంది. ఈ శారీస్లో వచ్చినన్ని బ్లౌజెస్ కూడా మీకు బేస్ మాత్రం కాంట్రాస్ట్లో ఉంటుంది, కానీ శారీ కలర్ మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు శారీ ఎల్లో కలర్ కదా, ఇది వచ్చేసి పింక్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ అండి. చూడొచ్చు ఇలా డ్యూయల్ టోన్లో ఉంటుంది. సేమ్ శారీలో వచ్చినటువంటి కాన్సెప్ట్. ఈ విధంగా స్లీవ్స్కు బార్డర్ అయితే వస్తుంది. బ్లౌజ్ అంతా చిన్న చిన్న బుటాస్. మీరు ఫ్యాబ్రిక్ ఇక్కడ ఫీల్ అవ్వచ్చండి. ఇప్పుడు మీకు సేల్లో అవైలబుల్ ఉంది కదా. ప్రైస్ ఓన్లీ 1150 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కట్టు చెంగు ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు జరీ లైన్స్తో ఉంటుందండి.
ఇది కాస్ట్లీ శారీ అండి, ఆల్ ఓవర్ పష్మినాలో. ఇది కూడా కతాన్ బేస్లో వస్తుంది, లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ అండి. పికాక్ బ్లూ కలర్ ఆల్ ఓవర్ మీకు పష్మినాతో పాటుగా ఈ విధంగా డిజైనర్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి. ఇంతకు ముందు చూపించిన ఫ్యాబ్రిక్ వేరే, ఇది వేరే. ఇది కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ బేస్, అండ్ హెవీ డిజైనర్ పీస్ అండి. పష్మినాస్లో కూడా హెవీ డిజైనర్ పీస్. ఇది కూడా మీకు సేల్లో అవైలబుల్లో ఉందండి. ఓన్లీ 1350 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. పికాక్ బ్లూ కలర్. ఆ మీనా కూడా చూడండి, ఇక్కడ ఒక్క డిజైన్లోనే మల్టీ మీనా అండి. మల్టీ మీనా అయితే ఉంటుంది, ఓవర్ వెయిట్ ఏం కాదు. ఇంత హెవీ వీవింగ్ ఉంది కదా, నార్మల్ వెయిట్ ఉంటుందండి సారీ. ఫాలింగ్ ఉంటుంది. మెయిన్ ఏమంటే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఫాలింగ్ ఉంటుందండి. అసలు ఇది వీవింగ్ అయినా అనుకుంటారు, అంత సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్ వచ్చేసి. ఇందులో వచ్చే జరీ కూడా మీకు హెవీ ఉంటుందండి, థిక్గా ఉండేటటువంటి జరీ. కాస్ట్లీ పీస్. ఇది కూడా మీకు సేల్లో అవైలబుల్లో ఉంది. జస్ట్ 1350 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఫ్రెష్ శారీ అండి. ఇది పళ్ళు పోర్షన్. బ్లౌజ్ కూడా చిన్న బూటీస్తో వస్తుంది. కలర్ కాంబినేషన్ అల్టిమేట్ ఉందండి, ఆల్ ఓవర్ మీనాతో. ఇది బార్డర్ పై వైపున కూడా ఇదే స్టైల్లో స్మాల్ బార్డర్ అయితే వస్తుంది. 1350 రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 7. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఇలా చిన్న బుట్టాస్తో వస్తుందండి. జరీ వీవింగ్ అండ్ మీనా అయితే ఉంటుంది. కలర్ఫుల్గా ఉంటుందండి. బడ్జెట్ రేంజ్లో గ్రాండ్గా ఉండేటటువంటి శారీ ప్లస్ ట్రెండ్లో ఉండేటటువంటి కాన్సెప్ట్తో చూడాలంటే ఈ శారీ బెస్ట్ చాయిస్ అండి. కలర్ కూడా వైబ్రెంట్ కలర్, వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. 1350 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 7. నెక్స్ట్ వన్ ప్రీమియం టిష్యూ పట్టు శారీ అండి. ఆల్ ఓవర్ వచ్చేసి జాల్ కాన్సెప్ట్. 1750 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రాలో సేల్ చేయాల్సిన శారీ. ఇది నేను ఇంతకుముందు వీడియో కూడా చూపించలేదండి. నా ఫేవరెట్ కలర్ అండి, చాలా బాగా నచ్చింది. ఏమంటే ఇంతకుముందు మనము డిఫరెంట్ కలర్స్లో సేల్ చేసినప్పటికీ ఇది ఫస్ట్ టైం. ఈ కలర్ ఫస్ట్ టైం అండి. చూడ్డానికి కొంచెం రోజ్ గోల్డ్ టైప్లో ఉంది, పీచ్ షేడ్లోకి వస్తుందండి. అల్టిమేట్ పీస్, ఇంపాసిబుల్ ప్రైస్లో. 1550 ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. అండ్ ఈ శారీస్లో వచ్చేటటువంటి జరీ కానివ్వండి, ఫ్యాబ్రిక్ ఫీల్ కానివ్వండి, చాలా బాగుంటుంది. దీనికి నేనేం చెప్తానంటే, సెల్ఫ్ బ్లౌజ్ ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని స్నఫ్ కలర్ బ్రౌన్ కలర్ లేదా డార్క్ వైన్ కలర్ దీనికి బ్లౌజ్ పేర్ చేయండి. డార్క్ వైన్, పర్పుల్ కాదండి, డార్క్ వైన్ కలర్ దీనికి సెట్ అయ్యేటట్టుగా. అంటే మీరు మల్టిపుల్, అంటే వైన్లో మల్టిపుల్ షేడ్స్, బ్రౌన్ కలర్లో కూడా డిఫరెంట్ షేడ్స్ దీని సైడ్ పెడితే ఏ కలర్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ కలర్ పిక్ చేసుకోండి. వేరే లెవెల్ ఉంటుందండి. ఎవరు నమ్మలేరు ఈ ప్రైస్ అని. ఖచ్చితంగా 20-25,000 రేంజ్ ఆఫ్ శారీ అనుకుంటారండి. ఇంకా ఓపెన్ చేయొచ్చు. ఏ కలర్ అయితే బ్లౌజ్ తీసుకుంటారో అదే కలర్తో ఈ జరీకు మ్యాచ్ అయ్యేటట్టుగా లేస్ ఒకటి ప్రీమియం లేస్ యాడ్ చేయండి, లేదంటే శారీ లుక్ పోతుంది. కొంచెం పర్లేదు ఇన్వెస్ట్ చేయగలం అనుకున్న వాళ్ళు ఈ శారీకి ప్రీమియం క్వాలిటీలో ఒక బోర్డర్ అనేది అటాచ్ చేయండి. ఇంకా మగ్గం బ్లౌజ్ అల్టిమేట్ ఉంటుందండి. శారీ నెంబర్ 8 ఇప్పుడు మీకు సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉందండి. 1550. ఫస్ట్ టైం అండి కలర్ చూపించడం ఈ క్వాలిటీలో ఈ కలర్లో ఫస్ట్ టైం చూపిస్తున్నా ఇది, కానీ సేల్ ప్రైస్లో చూపిస్తున్నా. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది పళ్ళు పోర్షన్ ఉంటుంది, సేమ్ కలర్లోనే బ్లౌజ్. మీకు ప్లీట్స్ చాలా నీట్గా పడతాయండి, లైట్ వెయిట్ ఉంటుంది. రోజ్ గోల్డ్ అనుకోండి, కానీ పీచ్ షేడ్లోకి వస్తుంది. మీకు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ షేడ్. అల్టిమేట్ ఉందండి పీస్ అయితే. ఓవర్ వెయిట్ కూడా అలా ఏం ఉండదండి ఈ శారీ. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ కలర్లోనే. ఇది ఒక ఆప్షన్ బ్లౌజ్కి, సింపుల్గా వర్క్ అలా ఏం లేకుండా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఒకటి, ఇంకొకటి కాంట్రాస్ట్ మగ్గం వర్క్లో నేను చెప్పిన కలర్స్తో పేర్ చేయండి, అసలు తిరుగు ఉండదండి. ప్లస్ అటువంటి కలర్ కాంబినేషన్ కూడా రేర్ కదా, మనం అంత ఈజీగా వెతికినా కూడా ఈ షేడ్ అంత ఈజీగా కనిపించదండి, ప్యూర్ కాంజీవరం రేంజ్లో అయినా కూడా. ఓకే, సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంది. 1550 రూపీస్. ఆల్ ఓవర్ జాల్తో అద్దరిపోయింది శారీ. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది కూడా బ్రైడల్ పీస్ అండి, దట్టు చూడండి హనీ టైప్ గోల్డెన్ కలర్. ఇది ఆ శారీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. మరీ హెవీ వెయిట్ కాదు, కానీ ఇది కొంచెం నార్మల్ శారీస్ వెయిట్ కంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. బట్ వీవింగ్ కూడా మీరు చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో ఇందులో. వెరీ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇదైతే. సో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా హెవీగా ఇదే హెవీ వెయిట్ ఉంది ఆల్రెడీ. సో శారీలో ఉంది కదా వీవింగ్ ఎక్కువగా, గోల్డెన్ జరీ అండ్ మల్టీ మీనాతో వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్. సో చూడొచ్చు, ఇది కూడా మీకు సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉందండి. 1750, 1650లోని శారీ ఇది కూడా మీకు సేల్లో అవైలబుల్లో ఉంది. కలర్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, చాలా బాగుంటుంది. సూపర్ పీస్ అండి. షేడ్ చూడండి, కొంచెం మరి అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు. రివర్స్ సైడ్ చూడండి, అంత జరీ అండ్ మీనాతో హైలైట్ అయింది.
ఇది పళ్ళు పోర్షన్. ఈ శారీలోని బ్లౌజ్ నాకు బల్కీగా అనిపిస్తుందండి, అంతగా నచ్చలేదు. మీరు వేరే బ్లౌజ్ ఏదైనా పేర్ చేయండి ఈ పింక్ కలర్లో. డార్క్ పట్టు రాణి కాదు కానీ రాణి పింక్లోనే ఇది ఒక షేడ్, గోల్డెన్ మిక్స్ షేడ్. సూపర్ ఉందండి శారీ. మీకు సేల్ ప్రైస్ చూడండి 1450 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. హ్యాపీగా మీకు తెలిసిన వాళ్ళలో గిఫ్ట్గా ఇవ్వాలి అనుకోండి, చూడ్డానికి గ్రాండ్గా ఉండాలి, బ్రైడల్ పీస్ లాగా అనుకుంటే బెస్ట్ చాయిస్ అండి. 1450 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కట్టు చెంగులో ఇలా జరీ లైన్స్ అయితే వస్తాయండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. నెక్స్ట్ వన్ అండి వీడియోకి, ఇది లాస్ట్ శారీ నెంబర్ 10. ఇది 100% ప్యూర్ బేస్లో టిష్యూ ఉంటుందండి. చూడండి ఈ ప్రైస్ చూడండి ఒకసారి, 1450 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. మైనర్ మిస్టేక్స్లోని ప్రైస్ మీకు ఫ్రెష్ శారీ వస్తుందండి. డిజైనర్ పీస్ ఇది. యాక్చువల్గా కొంచెం వెయిట్ అయితే ఉందండి, అంటే ఫ్యాబ్రిక్లో వీవింగ్ పోర్షన్ కూడా ఎక్కువగా ఉంది కదా, సో చూసి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. వెయిట్ అయితే ఉందండి మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే. మరీ లైట్ వెయిట్ శారీ అయితే కాదు, హెవీ వీవింగ్ ఉంది, డిజైనర్ పీస్ లాగా. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఫాలింగ్ ఉంది, టిష్యూ అయినా కూడా చూడండి ఇదంతా మీకు మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది. బ్లౌజ్ పీస్, స్లీవ్స్కి ఈ విధంగా బార్డర్ వస్తుంది. నీట్గా ఫినిషింగ్తో సహా ఉంటుందండి. ఫ్రెష్ పీస్ ఇది, మైనర్ మిస్టేక్స్ అలా కాదండి. శారీ ఫ్రెష్ గ్రేడియేషన్. ఈ ప్రైస్కి ఇంపాసిబుల్ అండి. సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంది. చాలా బాగుంది. బ్లాక్ అదంతా గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ అండి. నైట్ టైం పార్టీస్కి అయితే మెరిసిపోతుందండి బంగారం లాగా. 1450 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ అడిషనల్. సో శారీ అంతా కూడా మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి, బేస్ అంతా కూడా గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ అండి. ఓన్లీ ఈ బుటాస్ పోర్షన్ అండ్ బార్డర్స్లో మాత్రం లైట్ గోల్డెన్ కలర్తో వీవింగ్ అనేది వస్తుంది. సో దట్ శారీలోని వీవింగ్ ప్లస్ ఆ బూటాస్ రెండు హైలైట్ అవుతున్నాయి. చూడొచ్చు, ఎక్సలెంట్ పీస్ అండి. ఆల్మోస్ట్ 1 kg వరకు ఉంటుందండి వెయిట్ అయితే. 1 kg నార్మల్గా హెవీ వెయిట్ శారీస్, ఇంకా అంతకంటే ఎక్కువ వెయిట్ ఉండే శారీస్ కూడా ఉంటాయి. బట్ నేను ఎందుకు ఇలా ఎక్కువ వెయిట్ ఉంది అని చెప్తున్నానంటే, రెగ్యులర్ ఎక్స్పెక్ట్ చేసే శారీస్ వెయిట్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నది అనేది నా ఉద్దేశం అండి. ఇంతకంటే ఎక్కువ వెయిట్ ఉండే శారీస్ ఉంటాయి. ఓకే, శారీ మాత్రం ఫాలింగ్ ఉందండి. చూడొచ్చు, సేమ్ బార్డర్, బుట్టాస్ అండ్ పళ్ళు పోర్షన్ అంతా కూడా మీకు లైట్ గోల్డెన్ కలర్లో జరీ వీవింగ్ అనేది ఉంటుందండి. ఇది ఫ్రెష్ పీసు, అన్బీటబుల్ ప్రైస్లో అండి. 1450 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా ఇలా హెవీగా వచ్చింది. మీకు సేమ్ కలర్ వద్దు అనుకున్నారనుకోండి, కాంట్రాస్ట్లో ఇది బ్లాక్ అండి. బ్లాక్ కలర్కి ఏ కలర్ అయినా కాంట్రాస్ట్గా చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి మీరు ఏ కలర్ అయినా కూడా బ్లౌజ్గా పేర్ చేయొచ్చు, బాగుంటుంది. 1450 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. హెవీ కంచిపట్టు శారీస్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఉందండి. అంటే హెవీ వీవింగ్ ఉంది కాబట్టి బ్రైడల్ పీస్ లాగా ఉంది. బ్లాక్ బేస్ అండి ఇది. కొంచెం అక్కడక్కడ బుటీస్లో మీకు గజ్జి సాటిన్ ఫీల్ కనిపిస్తూ ఉంటుందండి. బట్ ఫ్యాబ్రిక్ బేస్ మాత్రం గజ్జి సాటిన్ అలా కాదు, బుటీస్లో వీవింగ్ టైప్ సాటిన్ ఉంటుందండి. సో ఇది శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి 1450 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. వీడియోకి ఇది లాస్ట్ శారీ అండి. ఈ వీడియోలోని శారీస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.